शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చస్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా అశుభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. సింహరాశి వారికి శని గోచారం, శని రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల సింహరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, శని రేవతి నక్షత్రం అనగానే మీనరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి వారికి మీనరాశి ఏమవుతుంది? అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అష్టమ స్థానము దుస్థానము. ఈ అష్టమ స్థానంలో సంచరించడము చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి మార్పులు, సంఘటనలు, ఉద్యోగంలో ఇబ్బందులు, రహస్యమైనటువంటి పనులు, మనకు తెలియకుండా కొన్ని అనర్థాలు జరగడము,
మార్పులకు చాలా అవకాశాలు ఉంటాయి. ఈ అష్టమ స్థానంలో శనైశ్చరుడు సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం చేసేటువంటి పని పైన చాలా ప్రభావం ఉంటుంది రాశి పరంగా మనం చూసినట్టయితే. అయితే అష్టమ స్థానము ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటిపైన కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక సింహరాశి జాతకులకు ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి ఈ సమయం లోపల. రహస్య విషయాలు బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మనము చాలా రోజుల నుంచి ఏదో అనుకుంటూ ఉంటాము ఒక విషయం గురించి, కానీ దానికి భిన్నంగా ఈ సమయం లోపల కొన్ని విషయాలు బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళనలు, వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయం లోపల ఇబ్బందులు, తండ్రుల మూలకంగా, తాతల మూలకంగా, వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తులు కానివ్వండి, ఇంకేవైనా కూడాను పదవులు కానివ్వండి, ఆ విషయాలలో మనకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాల మూలకంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. లోతైనటువంటి మార్పులకు అవకాశం ఉంటుంది అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. కాబట్టి అష్టమ స్థానంలో చాలా మనకు సహనం అవసరము. అయితే ఈ అష్టమ స్థానంలో రాశి పరంగా చూసినట్టయితే అష్టమ స్థానం సరే, సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ ఇలాంటి ఫలితాలే ఉంటాయి అని అంటే ఉండవు. సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మనము విశ్లేషించినట్టయితే మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు ఉంటారు. పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు. ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు. ఇలా నక్షత్రాలు అంటే ఈ నక్షత్రాలు 3 నక్షత్రాలు 9 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు సింహరాశిలో ఉంటారు. కాబట్టి విభిన్నమైనటువంటి ఫలితాలు ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక మనము ఒక్కమారు నక్షత్రపరంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే మఘా నక్షత్ర జాతకులకు, మఘా నక్షత్రానికి అధిపతి కేతువు. మఘా నక్షత్రము ఇక్కడ రేవతి నక్షత్రంలో శనైశ్చరుడు సంచరిస్తున్నాడు. కాబట్టి మఘా నుండి రేవతి నక్షత్రాన్ని చూసినట్టయితే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మఘా నక్షత్రం వాళ్లకు కొంత అనుకూలం. సింహరాశి ప్రకారంగా అష్టమ స్థానం అయినా కూడా నక్షత్రపరంగా చూసినట్టయితే అనుకూలంగా ఉంది. కాబట్టి కొంత ప్రతికూలత ఏదైతే అష్టమ స్థానం మూలకంగా కలిగేది ఉందో అది తగ్గుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. మఘా నక్షత్ర జాతకులకు ఫలితం ఎలా ఉంటుంది అని అంటే పూర్వం చేసినటువంటి పనులకు ఫలితాలు అనుభవిస్తారు. ఆకస్మికమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం, వర్క్ లోడ్ పెరుగుతుంది, మానసిక ఇబ్బందులకు గురి అవుతారు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై పూర్వంతో పోల్చినట్టయితే మీరు శ్రద్ధ వహిస్తారు ఈ సమయం లోపల. ఇక ఒంటరిగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం పూర్వము బాగా ఉండేది, కానీ ఈ సమయం లోపల కొంత తగ్గుదల ఉంటుంది. నలుగురితో వెళ్ళడము, నలుగురితో డిస్కషన్స్ చేయడము, నలుగురితో కలిసి ప్రయాణం చేయడం మూలకంగా కొన్ని విషయాలను మనకు తెలుసుకోవడము, ఇలాంటి వాటిపైన మనస్సు నిలిపే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడాను పూర్వము ఫేస్ చేసినటువంటి ఏదైతే అంతర్గత రాజకీయాలకు మనము ఇబ్బంది పడ్డామో వాటి మూలకంగా కొంత డీవియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వాటి నుండి మీరు విముక్తులవుతారు. కొంత మంచి ఫలితాలను కూడాను పొందే అవకాశం ఉంది. కుటుంబం లోపల మట్టుకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది. శారీరకంగా అలసట,
శ్రమ ఇవి బాగా కనబడుతున్నాయి. ఇకపోతే పాత బాకీలు ఈ సమయం లోపల మీరు తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరు? మఘా నక్షత్ర జాతకులు. కనుక అది కొంత సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. ఎలా తీరుస్తారు ఏంటి అనే విషయం మనం చూసినట్టయితే, సరే ఆదాయం రావడంలో కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఏదో రకంగా మీకు వీటికి సరిపడే డబ్బు మటుకు చేతికి అందుతుంది. తద్వారా మీరు ఇచ్చే వాళ్లకు ఇచ్చివేస్తారు. అందులో కొంత సంతృప్తిని పొందే అవకాశం ఉంది. దైవభక్తి పెరుగుతుంది. మోసాలకు గురి కాకుండా, పూర్వం మీరు గురయ్యారు. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు కొంత మీరు మోసాలకు గురయ్యేటువంటి ఆ స్థితి నుండి కొంత తెలుసుకునేటువంటి అవకాశాలకు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎవరి మూలకంగా మీకు అనర్థం జరుగుతుంది, ఇవన్నీ కూడాను పసిగట్టి కొంతవరకు మీరు రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక పొదుపు పైన కూడాను కొంత మీరు మనస్సు నిలుపుతారు ఈ సమయం లోపల. మఖా నక్షత్రం వాళ్లకు ఓవరాల్గా కొంత బాగానే ఉంది. అంటే రాశిపరంగా అష్టమ స్థానంలో ఉన్నా కూడాను ప్రత్యేకంగా మఘా నక్షత్రం వాళ్లకు కొంత మంచి జరిగే అవకాశము ఉంది. ఇక రెండవ నక్షత్రం పూర్వ ఫల్గుని నక్షత్రం, అంటే పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఇది కూడాను సింహరాశిలోకే వస్తుంది. రాశిపరంగా అష్టమ స్థానం ప్రతికూలం, దుస్థానం. అయితే పూర్వ ఫల్గుని నక్షత్రానికి ఎలా ఉంటుంది రేవతి నక్షత్రం అనేది ఆలోచించినట్టయితే, పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్లకు కూడాను కొంత అనుకూలమైనటువంటి సమయమే. మరి రాశి ప్రకారంగా దుస్థానంలో ఉన్నప్పటికీ నక్షత్రము నుండి నక్షత్రాన్ని మనము పరిగణనలోకి తీసుకున్నట్టయితే, పూర్వ ఫల్గుని నక్షత్రానికి శుక్రుడు అధిపతి, రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి. కాబట్టి ఈ సామ్యత ఉంది. నవతార లోపల కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్లకు కొంత అనుకూలంగానే ఉంది. అంటే దాంపత్య జీవితము అన్యోన్యంగా కొనసాగుతుంది. కుటుంబం లోపల పూర్వం ఉన్నటువంటి కలతలు, కలహాలు, ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు కొంత కలిసి వస్తాయి. అయితే ప్రేమ వ్యవహారాలకు పరీక్షా సమయమే అయినా కూడాను పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్లకు కొంత కలిసి వస్తుంది. విలాసమైనటువంటి విషయాలకే మీరు ఖర్చులు పెడతారు. అంటే లైఫ్ అనేది మీకు కొంత లగ్జూరియస్గా ఉండేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి. ఇకపోతే ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. పూర్వం ఉన్నటిది మీరు ఓవర్లుక్ చేయకుండా ఈ సమయం లోపల అనుకూలంగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. శరీర బలహీనతలు, పని లోపల బలహీనతలు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పనుల లోపల మీకు కలిసి రావడం అనేటువంటిది ఈ సమయం లోపల కనబడుతుంది. ఇకపోతే వ్యాపారము ఎవరైతే పార్ట్నర్షిప్లో చేస్తున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం బాగానే కొనసాగుతుంది, కానీ ఆ పార్ట్నర్స్ మధ్యన ఉన్నటువంటి అవగాహనకు ఇబ్బంది రాకుండా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా మీరు చర్చించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే దాన్ని మీరు అధిగమించే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా పూర్వం ఏవైతే వ్యసనాలకు మీరు లోనైనారో వాటి నుండి విముక్తులయ్యే అవకాశాలు ఉంటాయి ఈ సమయం లోపల. పుబ్బా నక్షత్రం వాళ్లకు ఆ విషయంలో ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ఆధ్యాత్మికత పెరుగుతుంది మీ లోపల. భగవంతుడు, గురువు, పెద్దల విషయం లోపల మీరు బాగా ఆలోచిస్తుంటారు. మంచి ఫలితాలను పొందుతారు. మిత్రుల వలన మీకు కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఇకపోతే దాన ధర్మాలు, సహాయ సహకారాలు చేయడంపై మనస్సు నిలుపుతారు. కుటుంబ బాధ్యతలు ఒక పక్కన ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ
ఏదో రకమైనటువంటి సహాయం చేయాలి అనేటువంటి భావన ఒక రకంగా మీ లోపల పెరగడం అనేటువంటిది కనబడుతుంది. కనుక పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్లకు కొంత కలిసి వస్తుంది. సింహరాశిలో జన్మించి ప్రత్యేకంగా పూర్వ ఫల్గుని నక్షత్రము అయినటువంటి వాళ్లకు ఇది కొంత కలిసి వస్తుంది. ఇక మూడవ నక్షత్రము ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్లకు కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇటు రాశి పరంగా అష్టమ స్థానం, నక్షత్ర పరంగా కూడాను కొంత ఇబ్బందే కనబడుతుంది. కనుక చాలా విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వాళ్ళు, వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు అధినాయకులతో కొంత జాగ్రత్త పడాలి. రాజకీయ నాయకులు కూడాను లీడర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తలతో జాగ్రత్తగా ఉండాలి. గౌరవాన్ని కాపాడుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయాలి, మనస్సు నిలపాలి. ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపాలి. ఆరోగ్యము కొంత ఇబ్బంది కనబడుతుంది ఈ సమయం లోపల ఉత్తర ఫల్గుని 1వ పాదం వాళ్లకు. ఇకపోతే నాయకత్వ లక్షణాలు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్రం సూర్యుడు అధిపతి, రేవతి నక్షత్రం బుధుడు అధిపతి, బుధుడు సూర్యుడు. ఈ యోగం మూలకంగా లీడర్స్కు, ఎవరైతే రాజకీయంలో ఉన్నారో కొంత కలిసి వస్తుంది. అయితే మీరు కొన్ని ఫ్యాక్టర్స్ను మట్టుకు జాగ్రత్తగా చూస్తూ ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై మీ శ్రద్ధ నిలపాలి. చాలా విషయాలలో మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నా కూడాను ఒక అహంకార ధోరణితో ముందుకు వెళ్ళడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు. కాబట్టి సింహరాశిలో జన్మించి పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్లకు బాగా కలిసి వస్తుంది. మఘా నక్షత్రం వాళ్లకు కూడాను కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇటు రాశి పరంగా ఇబ్బంది ఉంది, నక్షత్రం ప్రకారంగా కూడాను మనకు బాగా అనుకూలత లేదు గనక మన వైపు నుంచి మనము ప్రయత్నాలు బాగా చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే ఈ శని మూలకంగా కలిగేటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో దుష్ప్రభావము దూరమవుతుంది. రేవతి నక్షత్రంలో శనేశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనేశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు, శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి.
ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము రెండు. ఒకటి, భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. రెండవది, శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా, శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు, పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు, మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు, బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను, ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూలమంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.